హలో ఫ్రెండ్స్, చింత చిగురు ఇంకా ఎండు రొయ్యల కూర అయితే ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసేసుకోవాలి. వాటిలోనే మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని కడుక్కున్న ఈ చింత చిగురుని అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వీటిని ఫ్రై అయిపోయినాక క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలు ఇంకా బొమ్మిడి చేపలు అయితే మనం ఆనియన్ దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫ్రై అయిందో. సో ఇందులో టమాటా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన దీంట్లో ఉప్పు, కారం తగినంత రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దగ్గరగా కూర అయితే సిద్ధమైపోయింది. మనం మంచిగా వేడివేడి అన్నంలో అయితే తినాలి స్పైసీగా. ఇది తిన్నాక ఏం తినాలనిపిస్తుంది, మనకి మ్యాంగోస్ తినాలనిపిస్తుంది కదా. సో మ్యాంగో సీజన్ కాబట్టి మా డాడీ తెచ్చిండు. చాలా స్వీట్